ఉండదు. అయ్యో నన్ను ఎవరన్నా వచ్చి కొట్టేస్తారేమో, లేకపోతే నన్ను ఎవరు వచ్చి నన్ను చంపేస్తారేమో, ఈ డబ్బు అంతా తొడుగుపోతారేమో, ఈ డబ్బు అంతా తీసేస్తారేమో, నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా, నా ఇంట్లో బంగారం ఉన్నది కదా. ఈ ఆలోచన వలన వారికి అనేకమైన నేచనములు, టెన్షన్, బీపీ, షుగరు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అదే ధనము లేని వాడైతే సమృద్ధిగా తిని సమృద్ధిగానే ఉంటాడు. ధనము ఉండటం వల్ల మనశ్శాంతి కూడా ఉండదు. ఎక్కువ ఆస్తి సంపాదించుకోవడం వలన కూడా నష్టమే వస్తుంది. ఎక్కువ ఆస్తి సంపాదించుకుంటే ఏం చేస్తాడు, అయ్యో ఎవడన్నా వచ్చి నన్ను అన్యాయంగా కొట్టుకుపోతాడేమో, లేకపోతే అన్యాయంగా నాయండల లాక్కుపోతాడేమో అనే భయంతో వాడికి నిద్రాహారాలు ఉండవు. నిద్రాహారాలు లేకుండా అదే ఆలోచనలతో ఉంటాడు. కానీ కష్టపడి పనిచేసుకుని పగలంతా పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చి తింటే అది చాలా సమృద్ధిగా, కష్టపడి పనిచేసిన వాడు ఎక్కువగా నిద్రించినాడు, ధనమును డబ్బును ఉన్నవాడు నిద్రకి కరువైపోతాడని చెప్పుచున్నాడు ప్రసంగి. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమునందుట కంటే జరుగు నేను చూచితిని. ఆయాసకరమైన దొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెచ్చుకును. ఏంటదండి, ఆ సూర్యుని క్రింద జరుగు వాటిలో ఒకటి కనిపెట్టి ఉన్నాడంటే ఏంటది, ఆస్తి గలవాడు ఆస్తిని ఇంకను దాచిపెట్టుకుని తనకే ఆయాసము తెచ్చుకును అంటున్నాడు. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోయాను. వాడు ఏమాత్రముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి